ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో అమెరికా కూడా ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తోంది కాబట్టి, నిజంగా ట్రంప్ తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ట్రంప్ వలన అమెరికాకి పెద్ద వినాశమేనా? ఆర్థిక పరంగా కావచ్చు, ఎంప్లాయ్మెంట్ పరంగా కావచ్చు, ఒక విధమైనటువంటి ఆర్థిక సంక్షోభంలోకి ట్రంప్ అమెరికాని తీసుకువెళ్తున్నారా? అమెరికా యొక్క పతనం మొదలవ్వడానికి కారకుడుగా ట్రంప్ ఉండబోతున్నారా అనే విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే, జ్యోతిషపరంగా ఇప్పుడు ట్రంప్కి నడుస్తున్నటువంటి దశ అంతర్దశలు కావచ్చు, అలాగే అమెరికా యొక్క చార్ట్ చూసినప్పుడు అమెరికా యొక్క చార్ట్లో అమెరికా యొక్క దశ అంతర్దశలు, ఇరాన్ యొక్క దశ అంతర్దశలు ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ట్రంప్ అమెరికాని ఒక సంక్షోభంలోకి నెట్టబోతున్నాడు ఈ సంవత్సరం ముగిసేసరికి. అయితే ఈ సంక్షోభం అనేది కేవలం ఈ సంవత్సరమే కాదు, రానున్న రోజుల్లో కూడా కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాల వలన. జ్యోతిషపరంగా కాంబినేషన్స్ కనుక చూసినట్టయితే, ట్రంప్ది సింహలగ్నము, ప్రస్తుతానికి గురు మహాదశలో రవి అంతర్దశ నడుస్తోంది. అది కూడా ఈ సంవత్సరం డిసెంబర్ వరకు ఉంటుంది. గురువు ఆయనకి వక్రించి 2వ ఇంట్లో ఉన్నాడు, అష్టమాధిపతి. అలాగే రవి యొక్క అంతర్దశ. రవి 10th హౌస్లో అంటే వృషభంలో రాహుతో కలిసి ఉన్నాడు. రవి ఆత్మకారకుడు కూడా అయ్యాడు. ఇటువంటి ఆత్మకారకుడైన రవి రాహుతో కలిసి రాజ్యస్థానంలో ఉండడము, గురువు యొక్క మహాదశలో రవి అంతర్దశ. ఈ రవి రాహుల కలయిక అనేది చాలా ప్రమాదకరము జనరల్గా వ్యక్తిగత జాతకాల్లో కూడా. అలాగే ట్రంప్ విషయంలో ఈ కాంబినేషన్ నడుస్తూ ఉండడం వల్ల కొంత అహంకార పూరిత ధోరణి, మొండు పట్టుదల, వీటి కారణంగా వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు తీసుకుని అమెరికాను సంక్షోభంలో నెట్టేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఒక మొండి వైఖరి, కేవలం పట్టుదల, పంతం, వీటి కారణంగా ఈగో అనేది ఇక్కడ ఎక్కువగా ప్లే చేస్తుంది, ఎందుకంటే రవి రాహుల్ కాంబినేషన్ ఉంది కాబట్టి. అలాగే ఇరాన్ యొక్క చార్ట్ చూస్తే కూడా, ఇరాన్కి కూడా ఇప్పుడు గురువులో రాహు నడుస్తోంది. శని రాహువులు 2వ ఇంట్లో, ఆ దేశానికి కర్కాటక లగ్నము, సింహంలో శని రాహువులు కలిసి ఉన్నారు. శని వక్రించి ఉండడము, దీనివలన కూడా ఒక సంక్షోభము. అలాగే అమెరికా చూసినట్టయితే కనుక, అమెరికా కూడా రాహు మహాదశలు శని అంతర్దశ ఈ సెప్టెంబర్ వరకు నడుస్తుంది. తర్వాత రాహులో బుధ. అమెరికాది సింహలగ్నము, బుధ రాహులు ఇద్దరు కర్కాటకంలో వేయంలో ఉన్నారు. కాబట్టి అమెరికా కూడా తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళబోతోంది ఈ సంవత్సరం ముగిసేసరికి. ఎందుకంటే బుధ రాహుల కాంబినేషన్ వ్యక్తిగతంగా అయినా దేశానికైనా ఆర్థిక సంక్షోభాన్ని సూచించేటువంటి కాంబినేషన్ కాబట్టి ట్రంప్ ఇటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం బలంగా ఉంది.